అలానే మిసేస్రావు టెక్నాలజీలో హై ఎండ్లో ఉంటారు ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ టెస్లా అధినేత. ఏఐకి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ని మనం వాడుకుంటున్నాం ఇప్పుడు. అది ఇప్పుడు పోటీ పడుతుంది మిగతా మాడ్యూల్స్తో. చాట్ జీపీటీ కానీ లేదంటే జెమినీ ఏఐ కానీ ఇలా రకరకాల ఏఐ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్లో ఎక్స్ఐ అనేది ఒకటి. ఈ ఎక్స్ఐని బాగా డెవలప్ చేశారు ఎలన్ మాస్క్. అయితే ఇప్పుడు ఆంథ్రోపిక్స్ వచ్చింది. ఈ ఆంథ్రోపిక్స్ దెబ్బకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టూల్స్, ఏఐ టూల్స్ ఒక్కసారిగా కుప్పగూలిపోయాయి. ఎందుకంటే ఆంథ్రోపిక్స్ అనేది అడ్వాన్స్డ్ ఏఐకి సంబంధించినటువంటి టూల్ కింద ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది. అందుకే అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆ రోజున కొన్ని లక్షల కోట్ల రూపాయల షేర్ వాల్యూని ఆయా కంపెనీలు నష్టపోయాయి. ఇప్పుడు అందరూ ఆంథ్రోపిక్స్ వైపు చూస్తున్నారు. ఆంథ్రోపిక్స్ అనేటువంటి టూలు చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి విజయాన్ని, దానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్ని సహ కంపెనీలు లేదా సహచరంగా ఉండేటువంటి కంపెనీలు అప్రిషియేట్ చేయాలి. కానీ మొట్టమొదటిసారిగా ఎలన్ మాస్క్ కుళ్ళుకున్నట్టు కనిపిస్తూ ఉంది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుంటే. ఎందుకంటే ఆంథ్రోపిక్స్ అనేది ఆ ఏఐ టూల్కి దానికి జాతి రంగు పులివాడు. శ్వేత జాతీయులను అవమానపరిచేలాగా ఆ టూల్ ఉందని చెప్పి అన్నారు. అలాగే ఏషియన్స్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. అలాగే కొంతమంది హ్యూమన్ బీయింగ్స్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఆంథ్రోపిక్స్ మీద ఎలన్ మాస్క్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. జనరల్గా పోటీ ప్రపంచంలో ఆంథ్రోపిక్స్కి ఎన్హాన్స్ చేస్తూ మరింత టెక్నాలజీని డెవలప్ చేసి పోటీలో నిలవాలి. కానీ మొట్టమొదటిసారిగా ఎలన్ మాస్క్ ఇలాంటి కామెంట్స్ చేశారు. నల్ల శ్వేత జాతీయుల్ని, తెల్ల జాతీయుల్ని టార్గెట్ చేస్తుంది, ఏషియన్ని టార్గెట్ చేస్తుంది, కొంతమంది సెక్టర్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసేలా ఆ టూల్ ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తున్నారంటే దాంట్లో జాతి రంగు, ప్రాంతీయ రంగు, అలాగే ఖండాలకు సంబంధించినటువంటి రంగు, ఇవన్నీ కూడా పులుముతున్నారు ఆయన. సాధారణంగా మన రాజకీయాలను చూస్తుంటాం. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా మనకి సాఫ్ట్వేర్లో కనిపించదు. కానీ సాఫ్ట్వేర్లో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ విషయంలో ఇలాంటివి ఎలన్ మాస్క్ అందులో ఆకాశమే హద్దు అన్నట్టుగా ఆయన వెళ్తూ ఉంటారు. ఆయన కంపెనీని కూడా అదే దిశగా తీసుకెళ్తుంటారు. అలాంటి ఎలన్ మాస్క్ అనారోగ్యకరమైనటువంటి పోటీకి తావిచ్చేలాగా ఆయన ఆంథ్రోపిక్స్ గురించి మాట్లాడారు. అంటే ఎంత భయం ఆంథ్రోపిక్స్ అంటే ఉందో ఎలన్ మాస్క్కి అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా గత 2-3 రోజుల నుంచి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీల షేరు మీకు 6-9% కూడా పడిపోయినటువంటి కంపెనీలు ఉన్నాయి. దానికి కారణం ఆంథ్రోపిక్స్. అంటే ఏ మోడల్స్ని ఏ దిశగా తీసుకెళ్తుందో కూడా అర్థం కావట్లేదు ఎవరికి, ఏ కంపెనీకి కూడా అర్థం కావట్లేదు దాని ఎండింగ్ ఏంటి అనేది. ఒక టూల్ రాగానే ఇంకో టూల్ వచ్చేస్తుంది. ఆ మధ్య డీప్ సీక్ వచ్చింది. డీక్ రాగానే చైనా మాడ్యూల్ ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా జెమినీ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కంపెనీలన్నీ కూడా భారీగా నష్టపోయాయి. ఇప్పుడు ఆంథ్రోపిక్స్ కారణంగా నిన్న 3 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్ వాల్యూని తగ్గిపోయింది. షేర్ వాల్యూ సాఫ్ట్వేర్ రంగంలో అంతకుముందు రోజు 1,00,000 కోట్ల విలువైనటువంటి షేర్లు వాల్యూ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు చాలా పతనానికి వెళ్ళిపోయినాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన షేర్లు పతనావస్థ స్థితిలో ఉన్నాయి. దీనికి కారణం ఆంథ్రోపిక్స్. అందుకే బహుశా ఎలన్ మాస్క్ ఇలాంటి కామెంట్స్ ఆంథ్రోపిక్స్ మీద చేసి ఉండొచ్చు. మొట్టమొదటిసారిగా ఎలన్ మాస్క్ నుంచి ఇలాంటివి రావటం అనేది, అంటే ఆ ఆంథ్రోపిక్స్ దెబ్బకి తట్టుకోలేము అనేటువంటి ఒక భావన ఎక్స్ఏఐ అధినేతగా ఉన్నటువంటి ఎలన్ మాస్క్కి కలిగిందంటే ఆంథ్రోపిక్స్ ఏఐ టూల్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.